మొదటి ఆదాముని మోసం చేసింది ఈ యొక్క అపవాది. ఈ అపవాది ప్రతి మనిషిని కూడా మోసం చేయాలని ప్రేరేపిస్తూ ఉంటాడు. ప్రతి మనిషిని కూడా కృంగ చేయాలని, నాశనం చేయాలని ప్రయత్నిస్తాడే తప్ప మన భవిష్యత్తు గురించి తెలీదు. మీరు అడగండి కర్ణ పిశాచు దగ్గరికి వెళ్ళి, లేకపోతే అపవాదిని అడగండి మీ మరణం ఎప్పుడు అనేది తెలియదు. మీరు గర్భఫలం ఎప్పుడు ఫలిస్తారనేది సాతాన్ని అడగండి, తెలియదు. మీరు ఎప్పుడు పుడతారో, ఎప్పుడు మరణిస్తారో, ఎప్పుడు వివాహం అవుతుందో, లేకపోతే మీకు ఏది కావాలో ఆ భవిష్యత్తులో మీరు ఎదురుగా అపవాదన అడిగి చూడండి. లేకపోతే ఎవరినైనా ఆశ్రయించండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా అవి చెప్పలేవు. ఎందుకంటే భవిష్యత్తు తెలిసినవాడు, భవిష్యత్తుని క్రియేట్ చేసినవాడు, మన గురించి ఆలోచించిన వాడు ప్రభువైన దేవుడు మాత్రమే. అందుకని యెషయా గ్రంథము 46వ అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే 9వ వచనం 10వ వచనంలో మనం చూసుకున్నట్లయితే, నేనే దేవుడును, నేను పూర్వకాలం మొదలుకొని భవిష్యత్తు కాలం వరకు కూడా నేనే తెలియపరిచేవాడిని, నేను తప్ప వేరే వారు తెలియపరిచేవారు లేరు అని స్పష్టంగా దేవాది దేవుడే సెలవిచ్చాడు. ఎట్టి పరిస్థితుల్లో కూడా సాతానికి మన భవిష్యత్తు అనేది అంచనా వేయలేడండి. రేపటి గురించి ఆలోచించే తత్వం అనేది, తలంపు అనేది సాతానికి లేదు. రేపు ఏం జరుగుతుందో, మన జీవితంలో దేవుడు ఏ కార్యం చేయబోతున్నాడో, ఏమి ఆశీర్వాదం ఇవ్వబోతున్నాడో, మన ఆయుష్ ఎంత పొడిగిస్తున్నాడో, ఎన్ని దీవెనలు ఇవ్వబోతున్నాయో, మనం దేవుని కోసం ఎలా నిలబడుతున్నామో, లేకపోతే మనకి ఏ విధమైన దీవెనలు, ఆశీర్వాదాలు దేవుని దగ్గర నుంచి వస్తున్నాయో ఎట్టి పరిస్థితుల్లో కూడా సాతానికి తెలియదు.